ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు. ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు. ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్ తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. ఐమాక్స్ లో సినిమాలు తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. కెన్ ఐ హ్యావ్ ఎ సినిమా స్కోప్? ఓకే కదా. అంటే మన సినిమాలు తీసే అన్ని సినిమా స్కోప్ తో అండి, మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్ లో తీస్తాం. చాలా సార్లు మనం ఐమాక్స్ థియేటర్ లో చూసే సినిమాలు మనం తీసిన సినిమాలని బ్లో అప్ చేసి స్కేల్ అప్ చేసి ఐమాక్స్ బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్. ఇది నేను చెప్పేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఫర్ పీపుల్ హూ డోంట్ నో చెప్తున్నాను. బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, RRR నిజంగా ఐమాక్స్ లో ప్రొడ్యూస్ చేసి VFX చేసి షూట్ చేసి మొత్తం అంతా చేసేది ఫుల్ గా చేస్తామండి, విచ్ వి కాల్ 1:1.9 ఫార్మాట్. కెన్ వి హ్యావ్ ద బిగ్ వన్? బిగ్గర్ స్క్రీన్. అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ in full screen film for IMAX. Can I have the trailer of this film for you in the full screen format? ఇందులో పెళ్లి బాగుంది కదా అని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వెనకాల కష్టపడినటువంటి VFX టెక్నీషియన్స్ కి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? సంవత్సరం వర్క్ చేశారు, ఈ మాత్రం చప్పట్లు సరిపోవు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి పెళ్ళైందనే విషయం కూడా మర్చిపోయారు. అలాగే సినిమాటోగ్రాఫర్ కి ఒకసారి మా PS వినోద్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫెంటాస్టిక్ సినిమాటోగ్రాఫర్స్ దట్ ఇండియన్ సినిమా హ్యాస్ విట్నెస్డ్. అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ గారికి అండ్ ఆర్ట్ సందీప్ గారికి. ముఖ్యంగా నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, ఆవిడ గురించనే ఈ ప్రోమో ఆగింది. రామగారు జంప్ అయ్యారు, జస్ట్ చెప్పకుండా ఉండాల్సింది. పర్వాలేదు, వల్లి గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఓకే, సో ఐ థింక్ ఇన్ అ వెరీ షార్ట్ వైల్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ట్రైలర్. బై ద వే, నా పక్కన ఒక కో-హోస్ట్ ఉండాలి కదా. ఏడి ఆశీష్ చంచలాని యూట్యూబ్ వీడియో ఒకటి చేయడానికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఓకే, సో ఐ థింక్ విత్ అవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఆర్ యు రెడీ? అలాగే ద సూపర్ ఫ్యాంటాస్టిక్, వి షుడ్ కాల్ హర్ ద సూపర్ వుమెన్, ప్రియాంక చోప్రా జోనస్ గారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ సినిమా బట్ గ్లోబల్ సినిమా ద మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రియాంక గారు ఇందులో మందాకినిగా కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో, ఇక పృథ్వీరాజ్ గారు ద గోట్ లైఫ్ లాంటి సినిమాని మనం చూసినట్టయితే, అసలు గోట్ లైఫ్ అనేది ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ కి అయితే, దానిని హీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ సో మచ్ దట్ వీ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ సినిమా ఆన్ స్క్రీన్స్. పృథ్వీరాజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. And also Supriya Garu, the wonderful producer, who
who's always there behind him, before him, beside him. Thank you so much, Supriya Garu. And alage Namrata Garu. VFX వి 4 షార్ట్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు జస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. నమ్రత గారి దగ్గర అయిపోయింది. అవును, నమ్రత గారి దగ్గర నేనేంటండి, మహేష్ బాబు గారే ఆగిపోయారు. నమ్రత గారు, as usual, I think we have two beauty pageant winners. Namrata Garu also was a beauty pageant winner, Miss India, and alage intu pakkanemo chuste Priyanka Chopra Jonas Garu, the Miss World, the most beautiful women who have shown. Okay, so edit avutundi, just inkoka 5 minutes lo edit complete avagane manaku telustundi. But I'm telling you, I think we have international media also here today from the United States of America, UK, from Japan, and from many other places, and also our national media. This is what Telugu films are celebrated for. Can you see the patience that our audience have, that they are waiting for the trailer? They can wait like this for 2 more years for Rajamouli sir's film. Thank you so much, our lovely audience. ఈ రోజున సినిమా ఇంత వరల్డ్ వైడ్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది అంటే రాజమౌళి గారు తీయటం మాత్రమే కాదు, మీరందరూ చూడడం కూడా. సో తెలుగు ఆడియన్స్ కి ఒక ఓఎస్ కొండి. టు ఆల్ ద తెలుగు ఆడియన్స్, వండర్ఫుల్ ఆడియన్స్, నాట్ ఓన్లీ హియర్ బట్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ని అప్డేట్లు రాజమౌళి గారి సినిమాకి వస్తే బాగుంది బాబు. ఏం జరిగింది? Like as Rajamouli Garu said, this is the first time that we are going to experience this kind of a big screen. And imagine we are going to see the whole movie in this kind of a big screen. So we have small glitches. Hope మీరు మమ్మల్ని మన్నిస్తారని ఆశిస్తున్నాము. And alage we just want to take a few experiences of people who have worked in the film. ఎప్పుడు ఈ స్టిక్కర్ ఉంటుంది ఒరిజినల్ అయితే స్టిక్కర్ లేదు. ఇది స్టిక్కర్ లేకపోతే 150 ఇస్తాను అంటున్నాడు. స్టిక్కర్ ఉంది. Okay, so we have our fantastic stylist Rama Garu with us. So just to ఒక one word Rama Garu. ఒక స్టైలింగ్ గురించి మహేష్ బాబు గారి గురించి ఒక వర్డ్ లో చెప్పాలి అంటే టిప్స్ చెప్పండి. టిప్స్, స్టైలింగ్ టిప్స్ టు మహేష్ బాబు గారు. సరే, నేను ఇది అడిగినందుకు నన్ను కొడతారనుకోండి, అది వేరే విషయం. మీరు చెప్పండి మహేష్ బాబు గారికి స్టైలింగ్ టిప్స్. అవును, అలాంటివన్నీ అలవాటు లేదు. మైక్ దగ్గర పెట్టుకోండి. మహేష్ టిప్ చెప్పాలా? అవును, ఓకే. మహేష్ అది షర్ట్ అలాగే కంటిన్యూ చేయి. షర్ట్ అలాగే కంటిన్యూ చేయి. ఓకే, ఆయనకి ఏం అక్కర్లేదండి అసలు, యాజ్ ఇట్ ఈస్గా అలా నించుంటే చాలు, అంతే. ఓకే, ప్రియాంక చోప్రా గారికి ఒక టిప్, ప్రియాంక చోప్రా జోనస్ గారికి ఒక టిప్. 1 టిప్ ఫర్ ప్రియాంక చోప్రా జోనస్. చెప్పు. టిప్ ఆఫ్ ద స్టేజ్. నాకైతే ప్లేట్ అవసరం లేదు, మీరు కావాలి తెచ్చుకున్నా. ఇదే మాకు కావాలి, ఎందుకంటే ఇంకొక 5 minutes పడుతుంది VFX రావడానికి. ఈ మాత్రం లాగ్ అయితే చాలు మాకు. అలాగే ఎత్తారా? అది రానికి Wow. And I think that's what she's been doing these many years. She is unstoppable. Okay, అప్పుడే మైక్ ఇవ్వకండి. మీరు ఇందాకే మాట్లాడేసి ఉంటుంటే తొందరగా అయిపోయాయి. అంటే షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు. వెదర్ ఇట్ ఈస్ 8 hours 10 hours సెల్ ఫోన్ కార్ లోనే ఉంటది. తను వచ్చి పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే he will touch his cell phone. That is something that we all should learn. అందరం నేర్చుకోవాలి, అందరం పాటించాలి. మహేష్, I will try my best to be like you. I really admire you on that aspect. Okay, so we will try again one more time. Hope we get it right.
గజ్జిగోడు ఒక చేత్తో షూటింగ్ చేస్తాడు, ఇటు అసలు సంపాద్యం కనపడేలా చూస్తున్నాడు కదా. అదే కదా. మహేష్ బాబు నేను ఒకరా ఏ పని చేయాలో ఆ పని చేస్తాం. రా అంత సినిమా రేపుందా? నువ్వేమో స్టక్ అయిపోతుందా? అంతా ఆ?